పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర రెండో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ట్యూస్డే ఓవర్సీస్ కలెక్షన్లలో మంచి జోరు కనిపించడంతో ఓవరాల్ గా రెస్పెక్టబుల్ కలెక్షన్లను మరోసారి సొంతం చేసుకుని లాభాలను ఇంకా పెంచుకుంది సినిమా. తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం మీద అనుకున్న రేంజ్ లోనే కలెక్షన్లను సాధించిన ఈ సినిమా మొత్తం మీద 1.46 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మొత్తం మీద 6 కోట్లకు అటు ఇటుగా షేర్ రావచ్చు అనుకుంటే ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికాలో టికెట్ సేల్స్ ఆఫర్స్ పెట్టడం మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకోవడంతో 6.91 కోట్ల దాకా షేర్ ను అలాగే 15.5 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను సాధించింది 13వ రోజున. టోటల్ గా ఇప్పుడు 13 రోజులు పూర్తయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 82.36 కోట్లు, సీడెడ్ లో 18.97 కోట్లు, వైజాగ్ లో 19.33 కోట్లు, ఈస్ట్ లో 11.26 కోట్లు, వెస్ట్ లో 8.40 కోట్లు, గుంటూరులో 10.09 కోట్లు, కృష్ణాలో 10.22 కోట్లు, నెల్లూరులో 5.42 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 13 రోజుల్లో 166.05 కోట్ల దాకా షేర్ ను 257.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 30.10 కోట్లు, తమిళనాడులో 19 కోట్లు, కేరళలో 10.10 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 115.60 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 109.50 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 450.35 కోట్ల దాకా షేర్ ను 871 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ ను అందుకుంది. మొత్తం మీద 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో మొత్తం మీద 78.35 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి ఇప్పుడు బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతూ ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.